నమస్తే అండి. వెల్కమ్ టు టఫ్ అండ్ ఫిట్ విత్ ప్రియా. మళ్ళీ మనం ఒక చిన్న నిజ జీవితంలో జరిగిన కొన్ని ఎపిసోడ్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను, చర్చిస్తాను. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ అబ్యూజ్మెంట్ ఆర్ సెక్షువల్ హెరాస్మెంట్ టువర్డ్స్ చిల్డ్రన్, విమెన్, ఆల్ కేటగిరీస్లో జరిగింది. కొన్ని నేను చూసింది, కొన్ని నేను ఎక్స్పీరియన్స్ అయింది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫ్యూ ఇయర్స్ ఎగో, కొన్నేళ్ల క్రితం మేము స్కూల్ పెట్టిన కొత్తలో, సో నాకు స్కూల్ ఎలా పెట్టాలి, ఏంటి, అక్కడ ఎలా చెప్తారు, వాట్ ఈస్ ద బెస్ట్ అనేది మనకి ఎలా తెలియాలంటే మనం వేరే స్కూల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు. సో బెస్ట్ థింగ్ ఈస్ ఎవ్రీ సాటర్డే నేను కొన్ని స్కూల్స్కి ఎలా వెళ్ళి వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు, వాళ్ళ ఫ్రంట్ ఆఫీస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు అంటే వన్ లుక్లో మనకి ఇవేం తెలియదు. బట్ స్టిల్ అక్కడ నేను ఇంటర్వ్యూ అటెండ్ చేసేదాన్ని. పేపర్స్లో ఐ జస్ట్ సి ఈదర్ ఇట్ ఇస్ అ ప్రిన్సిపల్ ఆర్ ఎనీ టీచర్ పోస్ట్, ఏది ఉన్న డాన్స్ టీచర్గా ఎనీథింగ్ ఆల్సో ఐ జస్ట్ గో దేర్. అలాగా నేను కుక్కట్పల్లి, మేము ఉండేది బిహెచ్ఎల్, కుక్కట్పల్లిలో మా అబ్బాయి అప్పుడు చాలా చిన్నోడు, మేబీ ఈజ్ ఇన్ సెకండ్ ఆర్ థర్డ్ ఆ క్లాస్లో ఉండొచ్చు. మా అబ్బాయిని తీసుకుని నేను వెళ్ళాను. ఎవ్రీ సాటర్డేస్ టు గో. ఆ రోజు కూడా సాటర్డే మాకు స్కూల్ అయిన తర్వాత మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాను. అరౌండ్ అట్ 1:30. ఐ వెంట్ వెరీ క్యాజువలీ. ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్. సో నేను వాళ్ళతో చెప్పాను, ఐ విల్ కమ్ ఓన్లీ ఫర్ 2 hours, 2 గంటల కోసం వస్తానని చెప్పేసి నేను వచ్చేసాను. ఎందుకంటే మనం అలా చెప్తే వాళ్ళు తీసుకోరు. అండ్ దట్ వాజ్ అ న్యూ మేనేజ్మెంట్, ఓల్డ్ స్కూల్, బట్ కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇట్. గుంటూరు నుంచి వాళ్ళు వచ్చారు. దే స్ప్రెడింగ్ అవర్ స్కూల్స్ ఓవర్ హియర్. సో నేను ఇంటికి వచ్చేసాను. ఆఫ్టర్ 3 days ఐ గాట్ ఏ కాల్. దే అగ్రీ టు ఇట్ అండ్ దే ఆస్క్ మీ టు టేక్ 10th, 9th, 8th. సెట్ ఫైన్, ఐ హ్యావ్ టు టేక్ సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళ ఇంగ్లీష్ని మెరుగుపరచాలి అండ్ ఫ్యూ ద గ్రామర్ టాపిక్స్ వాళ్ళు ఇచ్చారు. జస్ట్ టేక్ దిస్. సరే అని చెప్పాను. 1 week అట్లాగే వెళ్ళింది. ఆఫ్టర్ దాట్ దే రిక్వెస్టెడ్ కెన్ యూ ప్లీజ్ టేక్ ఫర్ 6th and 7th. సో ఆల్టర్నేట్ డేస్ నాకు ఇచ్చి 10th రెగ్యులర్గా తీసుకోమన్నారు రోజు. ఐ సెడ్ ఫైన్. సో కొత్త మేనేజ్మెంట్ దే వాంటెడ్ టు పూల్ ఇన్ మోర్ అడ్మిషన్, వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళు చూపించాలి కాబట్టి. అదర్ దాన్ ద స్టాఫ్, ఆల్రెడీ అక్కడ ఇంగ్లీష్ టీచర్, ఫుల్ టైం టీచర్ ఉన్నారు, మంజులా టీచర్ అని ఫుల్ టైం ఉన్నారు. బట్ స్టిల్ దే హ్యాడ్ మీ. అండ్ దెన్ వాట్ దే డిడ్ ఇస్, వాళ్ళు ఏం చేశారు, పక్కన ఇంకొక స్కూల్ ఉంది. ఇప్పుడు ఆ స్కూల్ టోటల్గా లేదు, ఇక్కడ స్కూల్సే లేవనుకుంటున్నాను నేను. అక్కడ స్టాఫ్ ప్రొద్దున 6 to 8 o'clock వచ్చి చెప్పేవాళ్ళు. 6 to 8 ప్రొద్దున. సో 10th, 9th, 8th, 6th and 7th పిల్లల్ని ప్రొద్దున రమ్మని చెప్పేవాళ్ళు. ఆల్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్స్ they were concentrating more on these subjects. సో అలాంటి ఒక రోజు నేను బై 8:30కి వెళ్ళేదాన్ని. నాకు రోడ్ క్రాస్ చేయడం చాలా కష్టం, చాలా భయం, కష్టం కదా, చాలా భయం. ఇప్పుడు కూడా అదే భయం ఉంది. సో తొందరగా నేను క్రాస్ చేసి వెళ్ళేసరికి బై 8:10 ఐ మీన్ ద స్కూల్. సో నేను పైకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక 2-3 minutesలో ఒక 6th class పాప, ఈ సార్ వచ్చి ఆ స్కూల్ సార్ కాదు, హీఈస్ హైర్డ్ ఓన్లీ ఫర్ 6 to 8 o'clock ప్రొద్దున ట్యూషన్స్ చెప్పడానికి, ఎక్స్ట్రా కేర్ కోసం పాప మేనేజ్మెంట్ వీళ్ళని హైర్ చేశారు. సర్స్, నాట్ మ్యామ్స్, ఒక 4 వచ్చేవాళ్ళు. ఆ సార్ ఏం చేశారంటే, హీ వాజ్ టేకింగ్ క్లాస్. ఒక 6th class అమ్మాయి, 6th or 7th class అమ్మాయి, 6th ఐఎమ్ వెరీ షూర్ షీ 6th. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఫేస్ నా కళ్ళ ముందు ఇట్లా తిరుగుతుంది నేను మీతో డిస్కస్ చేసినప్పుడు. ఆయన ఏం చేశారంటే, ఐ విల్ జస్ట్ షో యూ. పాప ఇలా నించుంటుంది విత్ హర్ ఫ్రెండ్. అతను ఏం చేశాడు, పాపని ఇక్కడ బుగ్గ దగ్గర ఇట్లా గిల్లేశాడు. గిల్లి ఇట్లా పట్టుకొని హీస్ టాకింగ్ వెరీ క్యాజువల్లీ, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు. సి ఐఎమ్ అరౌండ్ 15 to 20 feet అవే. ఇలా పట్టి ఇలా గిల్లేసి ఈ చెయ్యి ఇలా పట్టుకున్నాడు. చిన్న పాప కదండి, ఇక్కడ ఇంత ఆర్మ్స్ ఉండదు. సో హిస్ హ్యాండ్ ఇస్ టచింగ్ ద గర్ల్స్ పార్ట్ హియర్. సో ఈ చెయ్యి అంతా ఇట్లా ఇట్లా పట్టేసుకున్నాడు. ఇలా చెయ్యి ఇక్కడ ఇలా ఉంది, ఒక చెయ్యి మా పాప బుగ్గ దగ్గర, ఇంకోటేమో ఇట్లాగా. 5-10 minutes అదే పొజిషన్లో ఉంది. ఆ పాప టోస్ మీద ఇలా వచ్చేసింది.
షీఈ్ ఆన్ ద టోస్. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ క్లాస్. అతను 9th క్లాస్ తీసుకుంటున్నాడు. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద 10th క్లాస్ చిల్డ్రన్. నాకు ఇంకా బెల్ కాలేదు. సో ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ కమింగ్ ఇన్. ఇట్స్ అ ఓపెన్ టెర్రస్. ఇంకోటి చెప్తాను, అది ఇట్స్ ఓపెన్ టెర్రస్. క్లాసెస్ ఇట్లా ఉన్నాయి, ఇట్స్ ఓపెన్ ప్లేస్ దేర్. సో ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ అండ్ వాచింగ్ అండ్ సీ. ఐ డెంట్ స్పీక్ ఎనీథింగ్ బికాస్ ఫస్ట్ థింగ్ ఈజ్ మనం మాట్లాడి మనం ఏమైనా చెప్తే దే సెడ్ ఐ యామ్ పర్వర్టెడ్. బట్ ద గర్ల్స్ టోస్ వేర్ రేజింగ్ హై. ఎంత ఇబ్బంది ఒకసారి చూడండి. ఆ అతనికి సునకానందం. ఇట్ ఈస్ ఐ డోంట్ నో ఎలా చెప్పాలని. ఇక్కడ గిల్లేస్తున్నాడు, ఇక్కడేమో హీస్ టచింగ్. చాలా ఫేర్గా బొద్దుగా ఉంది అమ్మాయి. 10 minutes తర్వాత ఐ ఇంటర్వ్యూన్. ఐ సెడ్ ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్. అతను పాపను వదిలేశాడు. ఐ సెడ్ సార్ ఇట్ ఈస్ టైమ్, ఐ థింక్ ఇట్స్ మై క్లాస్. నాకు తెలుసు అది నా క్లాస్ కాదు అని. ఈవెన్ దెన్ ఐ ఇంటర్వ్యూన్ అండ్ టోల్డ్ మేబీ ఇట్స్ మై క్లాస్. దెన్ టైం టేబుల్ చెక్ చేసి సార్ నో మ్యామ్, ఇట్ ఇస్ నాట్ యువర్ స్ట్రెంత్. ఐ సెడ్ థ్యాంక్ యూ సార్. హీ వాస్ టేకింగ్ ఫిజిక్స్ ఇన్ ద క్లాస్. సో చూస్తున్నారు కదండి, మన పిల్లల్ని మన ఇంటి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎంత మనం చెప్పినా, బయటికి వెళ్ళేసరికి ఇలాంటి మానవ మృగాల దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చూసేటప్పుడు మనం ఏం చేయలేము. ఇంకోటి పబ్లిక్గా చేస్తున్నారు కాబట్టి ఐ డెంట్ డూ ఎనీథింగ్, యువర్ మైండ్ ఈస్ థింకింగ్ డర్టీ అని ఫస్ట్ వాళ్ళు మననే బ్లేమ్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఐ వాజ్ ఇన్ 10th ఆర్ ఇంటర్ టైంలో వీ వర్ గోయింగ్ టు విలేజ్ ఇన్ సమ్మర్. ఇది పబ్లిక్ ప్లేస్లో జరుగుతుంది. ట్రైన్లో మనకు తెలుసు కదండి, బోగీస్ ఆర్ దేర్, బర్త్స్ ఆర్ దేర్. అంత చిన్న కాంపాక్ట్ ప్లేస్లో యూ హ్యావ్ 1 2 3 4 5 6 7 8 9 అరౌండ్ 9 plus 9 18 ఇటు అరౌండ్ 20-22 పీపుల్ ఆర్ సిట్టింగ్ లైక్ దిస్. అండ్ చాలా తొందరగా స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్ అయిపోతారు చాలా తొందరగా. బికాజ్ యూర్ ట్రావెలింగ్ ఫర్ 2 to 3 days or 2 days and then 24 to 48 hours ఫ్రెండ్స్ అయిపోతాము. దెన్ వి స్టార్ట్ షేరింగ్ అవర్ ఈటబుల్స్. ఎన్ని మనకి డిస్క్లైమర్ వచ్చినా డోంట్ టేక్ ఫుడ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్ అని. అందరూ ఒకే ఊరిలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి, ఒకే పయనం ఇస్ ఇన్ ద కామన్ డెస్టినేషన్ కాబట్టి యూ స్టార్ట్ టాకింగ్, మీరు ఏ ఊరు మా ఏ ఊరు అని. సో లైక్ దాట్ ఇట్ గోస్ ఆన్. ఆఫ్టర్ couple of hours in different stations when the train is halting, అందరు దిగుతారు టు టేక్ సమ్ ఫుడ్ ఆర్ బై వాటర్ ఆర్ ఫ్రూట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవండి. వాట్ ఐ నోటీస్డ్ వాజ్, ఇప్పుడు నేను వర్ణించిన 6th క్లాస్ అమ్మాయిలాగే అమ్మాయి ఉంది. చాలా ఫ్రెండ్లీగా అతను ఈ ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు. ఈ పాప కోసం కొన్ని స్నాక్స్ ఏమో కూడా తీసుకొచ్చాడు. సో ఎవ్రీ స్టేషన్ వాట్ ఐ అబ్జర్వ్డ్ వాస్ this girl was moving with this particular person and his hands were on the girl's buttocks every time whenever we see, and it is public. oka railway station lo public ga jarugutundi and hand is not simply just like this, it is moving. So ilanti valaki pedda chinna ane elanti baavi vasale em undadu. సో మనమే మన పిల్లలకి వాట్ ఈజ్ రైట్ టచ్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ టచ్ అనేది మనం నేర్పించాలి. వీ హ్యావ్ టు టీచ్ దెమ్. ఫాదర్ నేర్పించాలా, ఇది మదర్ నేర్పించాలా అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఎంబారెసింగ్గా ఉండదా? నో, ఇట్స్ నాట్ ఎంబారెసింగ్. బికాస్ వేరే వాళ్ళు మన పిల్లల దగ్గర అడ్వాంటేజ్ తీసుకునే ముందు మనం మన పిల్లలకి అన్నీ నేర్పించాలి. ఫర్ వెరీ స్మాల్ ఇది నేను చెప్తాను. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 daughters చెప్పాను కదండి. మా అమ్మాయి 8th క్లాస్ చదువుతున్నప్పుడు నేను మా అమ్మాయికి చిన్నగా అన్ని నేర్పించడం మొదలుపెట్టాను. యు సీ డియర్, menstrual cycle is part of girls life, you have to face it at some time. సో దాని సిమ్టమ్స్ ఏంటి, ఏమవుతుంది, నువ్వు ఇంట్లో అయితే వి ఆల్ ఆర్ దేర్. కానీ స్కూల్లో అయితే యూ హ్యావ్ టు గో అండ్ ఇన్ఫార్మ్ యువర్ అడ్మిన్ డిపార్ట్మెంట్, మీ ప్రిన్సిపల్ కానీ మీ క్లాస్ టీచర్తో కానీ, లేకుంటే ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు చెప్పాలి. అప్పుడు కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ కానీ వాళ్ళు నన్నైనా వాళ్ళు కాల్ చేస్తారు. అది కాకుంటే నువ్వు నీ బ్యాగ్లో ఆల్వేస్ క్యారీ
ఏ నాప్కిన్ అంటే మళ్ళీ ఆ నాప్కిన్ కాదు, ఆర్డినరీ హ్యాండ్ కర్చీఫ్ లాంటిది, ఇమీడియట్లీ పుట్ ఇట్ అండ్ దెన్ గివ్ మీ ఏ కాల్, ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ అనేది 8th క్లాస్ నుంచి నేను చెప్పటం మొదలు పెట్టాను. సో దట్ మా పాపకి షీల్ బి అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎందుకంటే 7th grade వరకు మా స్కూల్లోనే చదివింది, నో ప్రాబ్లం. బట్ ఆఫ్టర్ దాట్ ఐ జాయిన్ టోటల్ ఫార్ మదీనా కూడా కొంచెం దూరంలో నేను జాయిన్ చేశాను కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నెసెసరీ టు టీచర్. కొన్ని నేను నేర్పించాలి. ఇప్పుడు నేను నేర్పించే అవసరం లేదు, బికాజ్ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి అందరికీ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా వాళ్ళు చూస్తారు హోమ్ పేజ్లో. అండ్ నేను వాళ్ళ హిస్టరీ కూడా అప్పుడప్పుడు నేను చెక్ చేస్తాను, నాట్ ఆల్వేస్, బికాజ్ యాజ్ ఎ మదర్ ఐ వాంట్ టు నో వాట్ ఆర్ దే. దో ఐ హ్యావ్ లాట్ ఆఫ్, నాకు నా పిల్లలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, బట్ స్టిల్ సమ్టైమ్స్ ఐ వుడ్ లైక్ టు చెక్. సో అలా నేను నేర్పించాను. సేమ్ థింగ్ ఐ డిడ్ విత్ మై యంగర్ డాటర్ ఆల్సో. సో కొన్ని విషయాలు మనం చెప్పాలి. ఈ వీడియో తీస్తున్నప్పుడు మా పాప ఇక్కడే ఉంది. నేను మా పాపను అడిగాను చాలా ధైర్యంగా, ఏమ్మా ఎవరైనా ఇన్ రాంగ్ టచ్, ఇమీడియట్లీ షీట్ అలా ఎవరు చేస్తే వాళ్ళు చెంప నేను పగలగొట్టను. ఆ టైంలో మనం చెంప పగలగొట్టడానికి మనకు అంత టైం ఉండదు. ఇట్స్ వెరీ ఈజీ టు సే, కానీ ఆ మూమెంట్లో అవర్ హ్యాండ్స్ మే నాట్ రేజ్ బికాజ్ వీ ఫీల్ వెరీ హెల్ప్లెస్. సో మనం మన పిల్లలకి ముందే మనం నేర్పించాలి. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ దట్ బీ అవే, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఫ్రమ్ ది స్ట్రేంజర్స్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు మాకు బిహెచ్ఎల్ హ్యాస్ గివెన్ అస్ గుడ్ ఫెసిలిటీ. ప్రొద్దున పూట కంపెనీ బస్సెస్, వీ హ్యావ్ కంపెనీ బస్సెస్ వేర్ ద ఎంప్లాయీస్ విల్ బి డ్రాప్డ్. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖాళీగా వెళ్ళకుండా దే టేక్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కిడ్స్ అండ్ డ్రాప్. కొన్ని రూట్స్ ఉన్నాయి. సో ఆన్ దోస్ రూట్ దే డ్రాప్ ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజెస్. సో ఒకసారి డ్యూ టు సర్టన్ రీజన్ then we had lots of buns and all. BHL buses didn't come, we have to take RTC bus. RTC bus తీసుకొని వస్తున్నాము అందరూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ షాదాన్ కాలేజ్లో వస్తున్న ఆ పయనంలో వెరీ యంగ్ ఆర్టీసీ డ్రైవర్ టికెట్ అడిగాము, ఆయన ఇచ్చేశారు. సో యూ హ్యావ్ టు పే బ్యాక్ ద క్యాష్ ఇస్తున్నప్పుడు యూ జస్ట్ సీ, క్యాష్ ఇస్తున్నప్పుడు అతను ఇలా పెడుతున్నాడు. ఐ వుడ్ లైక్ టు ఈ మాస్క్ తీసుకుంటా, ఐ టేక్ దిస్ మాస్క్. కాయిన్స్ దే ఆర్ 50 పైసా ఆర్ 1 రూపీ ఆర్ 25 పైసా కాయిన్స్ ఇలా ఇస్తుంటే నేను ఏం చేశాను, యూ వాస్ ట్రైంగ్ టు క్యాచ్ మై హ్యాండ్. ఇలా ముట్టుకోవడానికి ట్రై చేస్తుంటే నేను కిందకి ఇట్లా అన్నాను. అయితే అతను అన్నాడు, అన్లెస్ టచ్ లైక్ దిస్ అండ్ యూ, నేను నీకు కాయిన్స్ ఇవ్వను, ఇట్లా నువ్వు ఇలా తీస్తున్నావు కాబట్టి ఇలా ఇస్తేనే ఇస్తాను, లేకుంటే యూ హ్యావ్ టు లూజ్ దిస్ 2 రూపీస్ 50 పైసా. సో ఐ లాస్ ద 250. అక్కడ దాకా అయితే పర్వాలేదు. అండ్ దేర్ ఆర్ అదర్ గైస్. అతను అంటున్నాడు, చూడు ఇంత పొగరుంటే ఆర్టీసీ బస్ ఎక్కకూడదు, వాళ్ళు సెపరేట్గా ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి, ఇలా ముట్టుకుంటే ఏం పోతుంది, వాట్ ఆర్ దే గోయింగ్ టు లూజ్. సో ఫ్రెండ్స్, మనదే బాధ్యత యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ మదర్. సమ్టైమ్స్ మనం మన హస్బెండ్స్ కన్నా మనమే ముందడుగు తీసుకొని మన ఆడపిల్లలకి మనం నేర్పించాలి. మన ఆడపిల్లలకి ఒకటే నేర్పించాలా కాదు, మన అబ్బాయిలు కూడా మనం నేర్పించాలి. దిస్ ఈజ్ అ రైట్ టచ్ నానా, దిస్ ఇస్ అ రాంగ్ టచ్. సంబడి టచ్ యూ ఇన్ సర్టన్ ఏరియాస్, యువర్ చెస్ట్ ఆర్ యువర్ థైస్ ఆర్ బిట్వీన్ యువర్ థైస్ అండ్ ఆల్, బీ వెరీ కేర్ఫుల్, ఆర్ యువర్ బట్. సో దీస్ ఏరియాస్ ఎవరన్నా ముట్టుకుంటే దట్ ఈస్ నాట్ రైట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బాబాయ్ ఆర్ మామాయ్ ఆర్ కజిన్ బ్రదర్స్ ఆర్ కజిన్ సిస్టర్స్. So you have to tell them that is not right. Yes, somebody comes and says, hello darling, how are you, how are you dear, that's all okay. ఒక దాన్ని బట్టి నేను ఇంకొక చాలా చిన్న ఇన్సిడెంట్ మీతో నేను షేర్ చేసుకుంటానండి. మాకు ఇక్కడ కొన్ని కల్చరల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఒక 5 years బ్యాక్ బైక్లో పబ్లిక్ ప్లేస్, ఇట్ ఈస్ అరౌండ్ 5:30, 6 o'clock, ఈ వ్యక్తి వచ్చి ఆ చిన్న పాప మామయ్య అన్న కావచ్చు, ఆర్ కజిన్ బ్రదర్ అన్న కావచ్చు, ఆర్ సంబడి ఆఫ్ దట్, డెఫినెట్లీ రిలేటివ్. మదర్ చాలా దగ్గరలో ఉన్నారు, ఆల్ క్లోజ్ రిలేటివ్స్ ఆర్ వెరీ క్లోజ్ బై. అతను ఏం చేస్తున్నాడంటే పాపని ఇలా ముందు పెట్టుకున్నాడు. ద గర్ల్ ఇస్ ఇన్ ద ఫ్రంట్. ఇలా అనుకోండి, పాప ఇలా కూర్చుంది, చిన్న పాప. హిస్ హ్యాండ్స్ ఆర్ హియర్, ఇలా పట్టుకున్నాడు ఇక్కడ, ఎగ్జాక్ట్లీ హియర్, ఇట్లా పట్టుకున్నాడు. చాలా చిన్న పాప, మేబీ ఫస్ట్ గ్రేడ్, ఓన్లీ ఫస్ట్ గ్రేడ్.
పాప ఇప్పుడు ఈ టెడీ బేర్కి ఇక్కడ ఉంది చెవులు, పాప చెవులు ఇక్కడ ఉంటాయి కదా, హీస్ ఫుల్ టైం he's just going on chewing the girl's ear, both the ears, and then giving a number of kisses. The mother is very close by. మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము, వీ కెన్ ఎగ్జాక్ట్లీ సీ వాట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్. ఎంత ఇబ్బందిగా ఉందో, పాపం అనిపిస్తుంది. మదర్కి ఎలాంటి అనుమానం లేదు. నేను మా ఫ్రెండ్ చూసి జస్ట్ సింగ్ సీ హౌ ఇట్ ఇస్. ఐ సెడ్ ఒక్కసారి ఇంటర్వ్యూన్ అవుదామా? షీ సెడ్ నో ప్రియా, వద్దు, ఎందుకంటే దే వెరీ క్లోజ్ రిలేటివ్స్, తప్పు మన మీదే వస్తుంది. బికాస్ ద మదర్ హ్యాస్ టు నో సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు డాటర్. కానీ ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో జరుగుతుంది, ఇట్ ఈస్ పబ్లిక్, చాలామంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, దయచేసి మనం మన పిల్లలకి రైట్ టచ్ అండ్ రాంగ్ టచ్ గురించి మనం నేర్పించాలి. వీ హ్యావ్ టు టీచ్ దమ్, మనమే నేర్పించాలి. అది బొద్దుగున్నా సరే, లేదు దేర్ ఆర్డనరీగా ఉన్నా, మనం మన పిల్లలకి ఖచ్చితంగా మనం నేర్పించాలి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు ఈ వీడియో చాలామందికి మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో దట్ ఎవ్రీ గర్ల్ విల్ ఫీల్ ప్రొటెక్టెడ్ బీయింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండ్ లీడ్ ఏ వెరీ healthy and fit life.